నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పేరిట కూడా పండగ సంబరాలు అయితే జరుపుకుంటూ ఉంటుంది. సో మాట్లాడదాం, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలో పండగ వాతావరణం కనిపిస్తుందా లేదా అనే దాని గురించి సో మాట్లాడిన ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వేదా సాయిచంద్ రజనీ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. సో ఏందక్క, కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనలో పండగ సంబరాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మరి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరిట పండగ వాతావరణం కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఇంతకు కాంగ్రెస్ నాయకులకైనా సరే వాళ్ళ 6 గ్యారెంటీలు చేశామన్న నమ్మకం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో వెళ్ళి మీ కార్యకర్తలను అడగండి 6 గ్యారెంటీలు అసలు అమలవుతున్నాయా అనేది. రెండవది, ఈరోజు ప్రజలు మెచ్చల్ని ప్రభుత్వము సంబరాలు చేసుకోవడం అనేది, అది సంవత్సర కాలంలో సంబరాలు చేసుకోవడం అనేది ఇది ఒక వింతలాగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఏదైనా అద్భుతాలు సృష్టించినో, అద్భుతంగా ఏదైనా మార్పులు చేసి ఉంటేనో, మీరు చేసే మార్పులు ఏంది? కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెడిపేయడం, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేయడం, ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. మీరు ఏదైతే చెప్పొచ్చిరు, ఏదైతే హామీలు ఇచ్చిరు, ఏదైతే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా మెరుగ్గా మేము సంక్షేమము అభివృద్ధి అందిస్తామని చెప్పిరో అవి చెయ్యండి తప్ప, మీరు సంవత్సర పాలనలో మేము ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంటే, కొన్ని క్వశ్చన్ చేస్తుంటే, 6 గ్యారెంటీల గురించి క్వశ్చన్ చేస్తుంటే, మేము వచ్చిందే ఇప్పుడు అని మాట్లాడడం. మరి వచ్చిందే ఇప్పుడైతే అప్పుడే సంబరాలు ఎలా చేసుకుంటున్నారు, అప్పుడే ఎలా విజయోత్సవాలు చేసుకుంటున్నారు, అప్పుడే ఎలా ఇన్ని హామీలను నెరవేర్చారని మాట్లాడుకుంటున్నారు. మీ హామీలు మీ పేపర్ ప్రకటనకో, మీ హామీలు మీరు సంబరాలు చేసుకోవడానికో కాదు. మీ హామీలు అనేవి ప్రజల కోసం. కాబట్టి ఫస్ట్ ప్రజలలోకి వెళ్దాం. ఎక్కడ హామీలు నెరవేరినాయి, ఎక్కడ నెరవేరినాయి అనేది తెలిస్తే అక్కడ సంబరాలు చేసుకుందాం. జిల్లాలలోకి వెళ్ళి మీరు సభ పెట్టి సెక్యూరిటీ మధ్య వేదికల మీదకి వచ్చి బహిరంగ సభల్లో మీరు ఏదో ఒక ప్రకటన చేయడమో, లేదంటే నోటికి వచ్చినట్టు తిట్టడమో, లెక్కలు చెప్తూ అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేయడమో కాదు. ప్రాక్టికల్గా బయటికి రండి. ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారు, ఈ సంవత్సర పాలనని అనుభవిస్తున్నందుకు, అవస్థలు పడుతున్నందుకు మీరు విజయోత్సవ సంబరాలు కాదు, ప్రజలు అవస్థ సంబరాలు అన్నారు. దాన్ని అవస్థ పాలన గురించి ఏదో ఒక అవస్థ పడుతూ చేసుకోవాలి. కాబట్టి మేము ఒకటి అంటున్నాం, మీరు విజయోత్సవ సంబరాలు చేసుకునే దానికి పెట్టే ఖర్చు ప్రజలకు 6 గ్యారెంటీల గురించి లేదు, ప్రజల సమస్యల గురించి ఆలోచించండి. ఎంతసేపు ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి చెయ్యటి వాటిని చూపించే ప్రయత్నం కాదు, చేసే దిశగా అడుగులేయండి అని కోరుతున్నారు. ఏం చెప్తారు అక్క? ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహం మార్పిడి కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పెడతా ఉన్నారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అని చెప్పడం ఉద్దేశంగానే ఇది చేస్తున్నారు. అంటే కేసీఆర్ని అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి అంటే నా ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారనే అనుకోవచ్చు. ఒకటి, వాళ్ళకు పాలనను ఎలా చెయ్యాలి అనే ఆలోచనలు కావచ్చు, పరిపాలన వ్యవస్థల మీద పట్టు కావచ్చు లేదు. అటువంటి సందర్భంలో పాలనను పక్కన పెట్టి ఇంకేది తీసుకుంటే మనం మెరుగ్గా చేయలేనప్పుడు మెరుగ్గా ఎవరు చేస్తే వాళ్ళు చెడగొడితే అయిపోతుంది అని ఒకటి ఉంటుంది పొలిటికల్ సైన్స్లో. సేమ్ అదే విధంగా వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు చేయనప్పుడు ఏం చేయాలి? మంచిగా చేసిన వాడిని చెడగొట్టాలి. కాబట్టి ఈరోజు వాళ్ళు చెడగొడుతున్నది, ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నది కేసీఆర్ గారిది కాదు, తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ తల్లి అంటే ఒక కేసీఆర్ గారు ఏదో చేసింది అని కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మన అస్తిత్వానికి, మనకు తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి అని చెప్పేసి మన బతుకమ్మ, మన జొన్న కంకులు, మన పంటలు, మన సిరి సంపదలు, మన యొక్క గొప్పతనాన్ని అనేది, చారిత్రాత్మకమైన గొప్పతనాన్ని బయటికి రాకుండా చేసిర్రు. మనకు చాలా గొప్ప చరిత్ర ఉంది. మన తల్లి కూడా సిరి సంపదలతో వెలుగుతూ ఉన్న తల్లిని ఈ రకంగా ఈ పాలనలో ఆ రకంగా లేకుండా చేసిరు. కాబట్టి మన స్వపరిపాలనలో మన తల్లి అద్భుతంగా వైభవంగా ఉంటుంది అని చెప్పడానికి తెలంగాణ తల్లిని ఆ రకంగా మన అస్తిత్వానికి చిహ్నంగా తీసుకురావడం జరిగింది. అటువంటిది ఈరోజు తెలంగాణ తల్లిని మార్చే దిశగా లేదు, తెలంగాణ రాజముద్రను మార్చే విషయంగా లేదు, కాకతీయ కళాతోరణాన్ని మార్చే దిశగా ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన బుద్ధి కాదు చేయాల్సింది, ఈ రకమైన కుంచిత బుద్ధి కాదు. మీరు పరిపాలన మీద ఆలోచన పెట్టండి, ప్రజలకి ఏది అవసరమో అది ఆలోచించండి. కాబట్టి మీరు ఈరోజు ఇవి చెరగొట్టినంత మాత్రాన, ఇది చెదిపేసినంత మాత్రాన చరిత్ర, పోరాటము, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, పోరాట పటిమ అనేది తెలియకుండా పోదు. చరిత్రను మార్చలేరు కదా ఎవరైనా. ఒక పదాన్నో, ఒక మాటనో, ఒక పాటనో తీసేయచ్చు, కానీ చరిత్రను మార్చలేరు కదా. కాబట్టి అటువంటి బుద్ధిని పక్కన పెట్టేసి
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమంటారు. గత 10 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ గారు ఏదైతే జాతీయ గీతం కానీ అయితే ఇవన్నీ కూడా చేయలేదు. ఇంకోటి ఉద్యమకారులకు కూడా అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అని చెప్పేసి అంటారు. మా ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుందని అంటారు. మరి ఏంది ఉద్యమకారులకి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఉద్యమంలో మేము ఒకటే అంటాం, డిసెంబర్ 9 రోజు ప్రకటన వెనక్కి తీసుకపోతే గాంధీజీ ఏ రకంగా అయితే అహింసా మార్గాన స్వాతంత్ర పోరాటం చేసిరో కేసీఆర్ కూడా అదే నినాదం ఎత్తి పోరాటం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ సందర్భంలో. ఒక్క నెత్తుడి చుక్క, ఒక్క ప్రాణం కూడా బలి కొనకుండా తెలంగాణను సాధించాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉద్యమ సందర్భంగా విన్నాం. కానీ డిసెంబర్ 9 ప్రకటన వెనక్కి తీసుకోవడం అనేది ఒక టర్నింగ్. దానివల్లనే తెలంగాణలో ఉన్న యువత కావచ్చు, ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు తొలిదశ ఉద్యమంలో ఏ రకంగా అయితే మాకు వెన్నుపోటు పొలిసిరో మళ్ళీ తెలంగాణ ఇవ్వకుండా చేసిరో అదే రకంగా ఈరోజు ప్రకటన వచ్చినాక కూడా వెనక్కి పోయిందన్న ఒకే కారణంతో ఒక అసహనానికి లోనై కదా ఈరోజు కొన్ని వందల మంది అమరవీరులు అయ్యింది. మరి ఆ పాపం ఎవరు మూటగట్టుకున్నట్టు ఒకటి. రెండవది, ఉద్యమ సందర్భంగా మేమేదో చేశామని చెప్పుకున్న మీరు ఒక్కసారి రండి, ఎవరికి ఏం చేశారో చెప్పండి. ఈరోజు ఉద్యమంలో మీ మంత్రుల పాత్ర ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో తరిమి కొడితే కానీ రాజీనామా చేయమని కూసున్నది మీ మంత్రులు కాదా? కాబట్టి చరిత్ర అనేది ఈరోజు మీరు వేదిక మీదకి వచ్చి ఇప్పుడున్న జనరేషన్కి ఒక రకంగా చెప్తామంటే కుదరదు. చరిత్ర అనేది ఒకలాగా నిర్మించబడిపోయింది, అది అయిపోయింది. కాబట్టి ఉద్యమ పార్టీది తెలంగాణ రావడమే, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ కోసం ఎంత కష్టపడింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయ పంతాల్లో కూడా ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎంతో మాట్లాడుతున్నారు కదా, ఆయా సందర్భంలో ఉద్యమకారులకి లేదు ఉద్యమకారుల కుటుంబాలకి టికెట్లు ఇచ్చిన నిలబెట్టినప్పుడు మీరు నిలబడకుండా అయిపోయేది కదా, మీరు మద్దతు ఇస్తే ఇంకా హుందాగా ఉండేది కదా. మరి వాళ్ళ మీద నిలబడ్డదెవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు రాజకీయంగా ఆలోచించి వాళ్ళని ఓడగొట్టింది మీరే కదా. కాబట్టి మీకు అసలు మాట్లాడే నైతిక హక్కే లేదంటాం. మీరు ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మీరు రాజకీయంగా నిలబడడం కోసము యువతల బీఆర్ఎస్ పార్టీని ఏదంటే అది మాట్లాడడము, లేదు ప్రజలకు ఏదో ఒక మాట చెప్పి రావడం. సంవత్సర కాలంలో ప్రజలకు అర్థమవుతుంది. పల్లెల్లో మీరు వెళ్ళి మేము 6 గ్యారెంటీలు చేసినామని చెప్పుకునే పరిస్థితిలో మీ నాయకులు, మీ కార్యకర్తలు లేరు. ఈరోజు ఒకటి గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి మేము ఒకటే అడుగుతున్నాం, ఆ విద్యార్థులకు ఓటు హక్కు లేనందుకు పట్టించుకోవట్లేదా? లేకుంటే ఎలక్షన్లు అయిపోయినా ఇంకా 4 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు ఇదే ఒకసారి జరిగితే పొరపాటు, పదే జరిగితే నిర్లక్ష్యం. మీరు వాళ్ళు ఏమంటా ఉన్నారంట అంటే గత ప్రభుత్వంలో కూడా ఫుడ్ పాయిజన్ ఇట్లా మధ్యాహ్న భోజనంలో జరిగినాయి, కానీ ఈ మీడియా గొంతు నొక్కడం వల్ల ఇట్లా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కావాలనే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? నిజంగా బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉందంటే ఏం చెప్తారు? ఒకటండి, ఈరోజు గురుకులాలు అంత వైభవంగా, గురుకులాల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు వెళ్ళి చాలా స్వేచ్ఛగా, చాలా నాణ్యతమైన విద్య మరియు ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉండి చదువుకున్నారు అంటే దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర కూడా ఎంతో ఉంది. రెండవది, ఈరోజు మేము ఇది చేసాము, గత ప్రభుత్వం ఇంతకంటే ఘోరంగా చేసిందని మీరు చెప్పుడు కాదు, గత ప్రభుత్వాన్ని ప్రజలు చూసిరు కదా. మరి మీరు అంటారు ఒక మాట, గత ప్రభుత్వాన్ని ప్రజలు చూసినప్పుడు మమ్మల్ని ఎందుకు నిలబెట్టిరని. మీరు చెప్పిన మాటలు నమ్మి నిలబెట్టిరు, ఆ మాటలు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాం. మీరు ఇంకేదో బెటర్గా చేస్తారని, తెలంగాణను ఇంకేదో అద్భుతంగా నడిపిస్తారని మీ మాటల్ని నమ్మిరు, ఆ మాటలు నిలబెట్టుకోండి అని మేము చెప్తున్నాం. రెండవది, ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక చోట్ల జరిగిందంటే ఒకరి పొరపాటు, ఒక చోట్ల జరిగిందంటే ఇంకేదో అనుకుందాం. కానీ పదే విద్యార్థుల పరిస్థితి, చనిపోతున్నారు, పాము కాటికి గురవుతున్నారు, ఆహారం బాలేక ఎన్ని అవస్థలు పడుతున్నారు. మా పిల్లలు బతుకుతే చాలు, మాకు కనీసము చదవద్దు సంధ్యొద్దు. ఒకప్పుడు ఎట్టి పరిస్థితిలో ఒక నిర్బంధ విద్య పిల్లల్ని తీసుకొచ్చి చదివించాలి అనేది ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తీసుకొని ఉండే. గురుకులాల్లో కూడా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా లేదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఐటీ రంగంలో అడుగుపెట్టిన సందర్భాలను కూడా చూసాం. కానీ ఈరోజు మా పిల్లల్ని చదువుకు ఏం పంపించాం, మా పిల్లలను జస్ట్ బతుకుతే చాలు మా ఇంట్లో దగ్గర ఉండి అని మాట్లాడే తల్లిదండ్రులను చూస్తున్నాం. కాబట్టి ఒకసారి వెళ్ళండి, చూడండి, ఎక్కడ సందర్శిస్తురండి, లోపాలను ఎక్కడ తెలుసుకుంటారు. అప్పలు తెచ్చుకున్నారు, లేదు కురుకురేలు తెచ్చుకున్నారు, ఇవా గేటుకు తాళం వేసిన తర్వాత మేము బయటికి ఎలా వెళ్తామని పిల్లలే ప్రశ్నిస్తున్నారు. మీ మంత్రులు మాట్లాడే మాటలు ఇవా? పిల్లలకి ఎక్కడ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఏ రకమైన ఫుడ్ పెడుతురని మీరు కదా చూడాల్సింది. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునే పని పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించండి, పాలన గురించి ఆలోచించండి, 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారా? అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, కానీ ఒక పక్క చూస్తే నిర్బంధాలు, కేసులు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అయితే మొన్న హరీష్ రావు గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్
కేసు రావడం, మొన్న గతంలో కూడా కేటీఆర్ గారి మీద రావడం, ఇట్లా ఇదంటే ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గతంలో కూడా వార్తల నుంచి ఇప్పుడు మళ్ళీ రావడానికి ఎట్లా చూస్తున్నారు? ఒకటి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసులు పెడతానో ఇంకేదో పెడతానో, లేకుంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా వాయిస్ వినిపించే, లేదు ప్రజా సమస్యలను బయటకు పెట్టే వాళ్ళ మీదనో, నాయకుల మీదనో ఎవరో ఒకరిని నిర్బంధిస్తే వీళ్ళు సైలెంట్ అవుతారు. వీళ్ళు సైలెంట్ అయితే ప్రజలు ఎట్లాగూ 4 సంవత్సరాల వరకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఆల్రెడీ 4 years వరకు మమ్మల్ని ఎవరు కిందికి దింపే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ నాయకులనైనా నిర్బంధించాలి, లేదు కార్యకర్తలనైనా నిర్బంధించాలి అని అనుకుంటారు. కానీ అది భ్రమ మాత్రమే. ఇది ఉద్యమం చేసిన పార్టీ, ఉద్యమాల కోసం పదవులు వదులుకున్న పార్టీ, ఉద్యమాల కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీరు ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ప్రజల తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ కార్యకర్తలకు అండగా నిలబడడానికి నాయకులు ఖచ్చితంగా ఉంటారు, కొట్లాడతారు. థ్యాంక్ యూ.